ఇక్కడ మనం బాగా గమనిస్తే దైవజనుడైనటువంటి పౌలు భక్తుడు కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకి, పరిశుద్ధులకి ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని తెలియచేస్తున్నాడంటే, నేనేమై ఉన్నానో అది దేవుని కృపై ఉన్నదని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము అని ఎవరైనా మనల్ని అడిగారనుకో, అయ్యా మీరు ఏమై ఉన్నారు అంటే, మేము ఆరోగ్యకరంగా ఉన్నామండి, లేదు మేము వ్యాపారం చేసుకుంటున్నామండి, లేదు ఒక చిన్న డ్యూటీ చేసుకున్నామండి, అది నా బలం వలన, నేను పాటించేటువంటి నియమాల వలన, నా తెలివి వలన, నా జ్ఞానం వలన, నా చదువు వలనని మనం చెప్తాం. పొన్నూరు నుంచి మనం గుంటూరు బయలుదేరి వెళ్తాం, మరలా గుంటూరు నుంచి మరలా పొన్నూరు వస్తాం. పొన్నూరు నుంచి మనం బయలుదేరినప్పుడు ఇంట్లో నుంచి బయలుదేరుతాం, మరలా గుంటూరు నుంచి మరలా ఆ టౌన్ నుంచి మరలా బయలుదేరి వస్తాం. ఈ మధ్యలో ఏం జరిగితే ఎవరికి తెలియదు. అర్థం చేసుకోండి, ఈ మధ్యలో ఏం సంభవిస్తుందో ఎవరికి తెలియదు. పొన్నూరు నుంచి మనం గుంటూరు వెళ్ళి, గుంటూరు నుంచి మళ్ళీ పొన్నూరు తిరిగి రావటానికి నేనేమై ఉన్నాను, ఆయన కృపై ఉన్నది. స్తోత్రం చెప్దాం గట్టిగా, పెద్దగా చెప్దాం. ఇప్పుడు మనం ఏమై ఉన్నామంటే సజీవులుగా బ్రతికి ఉన్నాం, ఆరోగ్యకరంగా మనం ఉన్నాం, 3 పూట్ల ఆహారం తింటున్నాం. ఉదయం లేవగా 4 గంటలు లేచి, ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రమయ్యా, నీ కృప కావాలయ్యా, నీ కృప కావాలి, అరుణోదయమనే నీ కృప నాకు కావాలి అని విశ్వాసి ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు. విశ్వాసి తరపున, సంఘము తరపున సేవకుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. గనుక ఇప్పటికి మనం బ్రతికి ఉన్నాము, ఆరోగ్యకరంగా ఉన్నాము, మనమంతా ఆహ్లాదకరంగా ఉన్నాము. ఇలాంటి స్థితి దేవుడు మనకిచ్చాడు, ఇలాంటి పరిస్థితిని ప్రభు మనకిచ్చాడు. అందుకనే ఆ భక్తుడు అంటే, నేనేమై ఉన్నానో నా దేవుని కృపై ఉన్నది. దేవునికి స్తోత్రం. కృప అంటే ఏమిటి? ఎన్నో సందర్భాల్లో మనం ఈ మాటలో కృపను గురించి ఎన్నో సందర్భాల్లో మనం వింటూ వచ్చాం. ఒక వ్యక్తికి దేవుని దయ చూపటమే దేవుని కృప అంటారు దాన్ని. ఒక వ్యక్తి ఎడల యేసయ్య ప్రేమ చూపించడమే దాన్ని దేవుని కృప అంటారు. ఒక వ్యక్తి వల్ల దేవుని కృప లేకపోతే, దేవుని ప్రేమ లేకపోతే, దేవుని జాలి లేకపోతే, ఆయన కృప లేకపోతే మనిషి భూమి మీద బతకటము కష్టము. ఒక్క క్షణం కూడా మనిషి భూమి మీద బ్రతకలేడు. మట్టికి మన్నైపోయే పరిస్థితులు వస్తాయి, నవ్వులు పాలైపోయే పరిస్థితులు వస్తాయి, కన్నీరు మున్నీరైపోయే పరిస్థితులు వస్తాయి, చేదు అనుభవాలని పరిస్థితులు మన జీవితంలో సంభవిస్తాయి. గనుక నేనేమై ఉన్నా అంటే దేవుని కృప, ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. అర్థం చేసుకోండి, ఆ కృప ఇప్పటి వరకు మనకు యేసయ్య అనుగ్రహించి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పు పెద్దగా. హల్లెలూయా, హల్లెలూయా. మన బలము కాదు, మన శక్తి కాదు, మన తెలివి కాదు, మన జ్ఞానము కాదు, మనం కాపాడబడాలి. ఎన్నో ప్రయత్నం చేస్తాము కానీ కొన్ని సందర్భాల్లో మనం కాపాడబడలేమండి. ఆ కృప మనల్ని కాపాడుతుంది, ఆ కృప మనల్ని నడిపిస్తూ ఉంది, ఆ కృప మన చుట్టూ మంచు వలె ఆవరిస్తూ ఉంది. చూడండి, బైక్ని మీరు పెట్టండి, బైక్ మీద సీటు మీద మంచు తడిసిపోద్ది. 1 గంట కన్నా బయట పెడితే మీరు, ఆ కృప కూడా మన మీద, దేవుని కృప మంచు వలె మన మీద కురిపిస్తూ ఉంటున్నారు. ఆమేన్.
గనుక ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నా అంటే, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్ల నేను జీవిస్తున్నాను, దేవుని కృప వల్ల నేను మాట్లాడగలుగుతున్నాను, దేవుని కృప వల్ల నేను నడుస్తున్నాను, దేవుని కృప వల్లే నేను బ్రతుకుతున్నాను, దేవుని కృప వల్లనే నేను ఆశీర్వదించబడ్డాను అని మనం ఏ రోజైనా చెప్పగలుగుతామండి? నేనా 2 టాబ్లెట్లు మింగానండి, గ్యాస్ పోయిందండి అంటాం మనం. మానవ స్వభావాలు మనలో. నేనా కొంచెం ఒళ్ళు నొప్పులు ఎక్కువైపోయిందండి, బాగా నీళ్ళు పోసుకున్నానండి, అందుకని ఒళ్ళు నొప్పులని తగ్గిపోయినాయండి. నాకు డబ్బులు అవసరమైందండి, నేనా ఆ పక్కన ఇచ్చిందండి అని మనం చెప్తాం. ఆ పక్కన నీకు డబ్బులు ఇవ్వటానికి కారణం ఎవరు? నువ్వు టాబ్లెట్ మింగితేనే నీకు ఒళ్ళు నొప్పులు తగ్గుతాయా? అర్థం చేసుకోండి. ఆయన కృప నీ మీద ఉందా కాబట్టి ఆయన కృప ద్వారా నీ జీవితంలో ప్రభు చేస్తూ ఉన్నారు. ఆమె చెప్ప చేతులు చాపే హల్లెలూయా. నేనేమై ఉన్నా దేవుని కృప ఉన్నది. ఆయన కృప లేకపోతే నేనేమైపోయేవాడిని? ఆయన జాలి లేకపోతే, ఆయన ప్రేమ లేకపోతే, ఆయన కనికరము లేకపోతే మనం భూమి మీద బ్రతకటం అనేది చాలా అరుదు. ఆమేన్. గనుక నేనేమై ఉన్నాను? ఉదయకాలం లేచి మేము పాడే పాట ఏమిటో తెలుసా అండి? 4 గంటలు లేచి పాడే పాట ఏంటి తెలుసా అండి? కృపయే నేటి వరకు కాచెను, నా కృపా నిన్ను విడువదని, నా కృపయే. ఉదయకాలం లేచి ఆ కృపను గురించి పాడుతూ ఉంటామండి, ఆ కృపను తలంచుకుంటూ ఉంటామండి, ఆయన కనికరాన్ని తలంచుకుంటూ ఉంటాం, ఆయన దయని తలంచుకుంటూ ఉంటాం, ఆయన ప్రేమను తలంచుకుంటూ ఉంటాం. గనుక నేనేమై ఉన్నా, నా భక్తుడు చెప్తున్నాడు, నేనేమై ఉన్నానంటే ఈ రోజున ఆయన కృపై ఉన్నాను. దేవునికి స్తోత్రం. పౌలు భక్తుడికి దేవుడు విస్తారమైన కృప ఇచ్చాడండి. వినాలి మీరు, ఎంత కృప ఇచ్చాడంటే అంత కృప ఇచ్చాడండి. ఇప్పుడు ఆయనకి ఇచ్చిన కృప 3 సందర్భాలు వాడుతున్నాడు, సంఘానికి తెలియజేస్తున్నాడు. ఏమండి పాస్టర్ గారు, మీరు ఇక్కడికి ఎలా రాగలిగారు? పాస్టర్ గారు, మీరు వాక్యం ఎలా చెప్పగలుగుతున్నారు? పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేయగానే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, కారణం ఏమిటి? పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేయగానే మాంత్రికులు మార్చబడుతున్నారు, కారణం ఏమిటి? పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేయగానే అనేకులు గర్భాలు తెరవబడుతున్నాయి, కారణం ఏమిటి? ఆ పాస్టర్ గారిని అడుగుతున్నారు. దైవజనుడు పౌలు అంటే పాస్టర్ గారు భక్తులను అడుగుతున్నారండి ఆ సంఘస్థులు. అప్పుడు ఆయన అంటాడు, నేనేమై ఉన్నాను, ఆయన కృప ద్వారా ఎన్ని జరుగుతున్నాయి. కొట్టు చప్పట్లో. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఆయన కృప ద్వారా ప్రభు జరిగిస్తూ ఉన్నాడు. నాకు ఆయన కృప విస్తారంగా ఇచ్చాడు. ఆయన కృప ద్వారా నేనేమై ఉన్నాను, ఆయన కృప ద్వారా ఎన్ని జరుగుతున్నాయి అని చెప్పేమంటాడు తెలుసండి. 3 విషయాలకు వాడుతున్నాను. నేను చదవమ్మా. 1, నేనేమై నేను కృపై ఉన్నాను. చాలు. 2, దేవుడు ప్రతి ఒక్కరికి కృప అనుగ్రహిస్తాడు. ఏంటంటే మందిరములో అడుగుపెట్టిన ప్రతి వారికి కృప అనుగ్రహిస్తాడు. దానికి తారతమ్యం ఏమి లేదు, చిన్న పెద్ద అని ఏ భేదం లేదండి. మందిరములు అడుగుపెట్టి చేతులు పైకెత్తి మోకరించి యేసయ్యా అని పేరు పెట్టి పిలుస్తుండగానే ఆయన కృప నిన్ను ఆవరిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ప్రభు కృప ఇస్తాడు. ఒక్కొక్కరికి ప్రార్థన చేసే కృప, ఒక్కొక్కరికి స్తోత్రం చెప్పే కృప, ఒక్కొక్కరికి దేవుని సన్నిధిలో ఆర్భాటించే కృప, అనేక విధాలుగా కృప, సమృద్ధి కృపను ప్రతి వారికి ఇస్తాడండి. వినండి, దేవుడు మనకు అనుగ్రహించబడినటువంటి కృప అంట ఆయన జీవితంలో ఆయనకి అనుగ్రహించబడిన కృప నిష్ఫలము కాలేదు. ఆమేన్. కొంతమంది చెప్తారండి,
ఏమని చెప్తారు తెలుసా? ఏమండి, మేము ఒక ఇల్లు కట్టుకున్నామండి, ఆ ఇంట్లో ఉండే యోగ్యతను మేము కోల్పోయామండి అని చెప్తారు కొంతమంది. మరి కొంతమంది ఏం చెప్తున్నారు? అయ్యండి పాస్టర్ గారండి, మా అబ్బాయిని కష్టపడి చదివించాం, వాడు ప్రయోజకుడు అవుతాడు అనుకున్నాం కానీ వాడు నిష్ప్రయోజకుడు అయిపోయాడు, ఏం అర్థం కావట్లేదని చెప్తారు. మరి కొంతమంది చెప్తారు, ఏమండి నేను చాలా పొలం వేసుకున్నానండి, ఆ పొలంలో ఈ సంవత్సరం మంచి లాభం వస్తుంది అనుకున్నాను కానీ ఆ పొలంలో లాభం రాలేదు, ఆశీర్వాదం రాలేదు, ఆ పొలం వేసుకున్న తర్వాత అంత అప్పులు పాలైపోయింది చెప్తారు కొంతమంది. అర్థం చేసుకోండి, ఈ భక్తుడు ఏం చెప్తున్నాడు? దేవుడు నాకు అనుగ్రహించబడిన కృప నాలో నిష్ఫలము కాలేదు. ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించబడిన ఉచితమైన కృప, డబ్బులు ఇచ్చి పొందుకుంది కాదు ఈ కృప. అర్థం చేసుకోండి, డబ్బులు ఇచ్చి మనం ఎంతవరకు పొందుకోగలుగుతామండి? యేసయ్య దగ్గర మనం ఎన్ని డబ్బులు ఇవ్వగలుగుతామండి? దేవుడు మనకు అనుగ్రహించబడిన ఉచితమైన కృప ఇది. ఈ ఉచితమైన కృప వినండి, ఈ ఉచితమైన కృప నాకు అనుగ్రహించి ఉన్నాడు, అది నిష్ఫలము చేసుకోకుండా ఆ కృపని నేను దేవుని సన్నిధిలో ఉపయోగించుకుంటున్నాను. ఆమేన్. దేవుడు మనకు కృప ఇచ్చినప్పుడు దాన్ని వాడుకోవటం నేర్చుకోవాలి. అర్థం చేసుకోండి, కొంతమంది కృపని ఏం చేస్తారు? దేవుడు ఇచ్చిన కృపని చేతులారు పాడు చేసుకుంటారు. ఏంటండి, దేవుడు కొంతమంది కృపిస్తాడు, ఆ ఇచ్చిన కృపను ఏం చేస్తారు? వాళ్ళు పాడు చేసుకుంటారు, అనవసరంగా పాడు చేసుకుంటారు. దేవుడు ఆదాముకి, వినండి, అవ్వకి దేవుడు గొప్ప కృప ఇచ్చాడు. ఏంటి? మీరు ఏదైనా వనములో ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలం మాత్రం తినొద్దు, ఈ తోటలో ఉన్న చెట్టు ఫలాలను, జీవవృక్ష ఫలాలన్నీ మీరు తినవచ్చు అని దేవుడు చెప్పాడు. వాళ్ళకి సిగ్గంటూ తెలియదండి, ఆదాముకు కానీ అవ్వకు కానండి. ఏ రోజు వాళ్ళు వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు కాదండి. ఇప్పుడు దేవుడు వాళ్ళకి అంత కృప ఇచ్చాడు. మీరు అర్థం చేసుకుని, ప్రతిరోజు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు ఆదాముతో, అవ్వతో. ప్రతిరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు దేవుడు అసలు దేవుడు ఒక్క మాట మాట్లాడితే మన జీవితం ఎలా ఉంటుంది తెలుసా అండి? అద్భుతంగా మార్చబడుతుంది. ఆమేన్. ప్రతిరోజు దేవుడు ఆదాముతో, అవ్వతో మాట్లాడుతున్నాడు. అంత కృప ఆదాముకు ప్రభు ఇచ్చాడు, అవ్వకిచ్చాడు. అయితే దేవుడు ముందుగా అని చెప్పాడు. ఏనండి, ఏదైనా దేవుడు ముందుగా చెప్పి హెచ్చరించడమో గద్దించడమో ఏదో ఒకటి చెప్తాడు, ముందుగా చెప్తాడు. నష్టము చెప్తాడు, లాభం చెప్తాడు ఆయన. ఒక లాభం మన జీవితంలో మనం పొందుకునే టైంలో, నష్టం మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు ఆ నష్టంలోకి వెళ్ళిపోకుండా ఆ లాభాన్ని మనం చేకూర్చుకొని లాభంలో నడిపించబట్టుకు మన ఎదుటి రెండు ఉంటాయి. మంచి మార్గం ఉంటుంది, చెడ్డ మార్గం ఉంటుంది. యేసయ్య మార్గం ఉంటుంది, సాతాను మార్గం ఉంటుంది. యేసయ్య కార్యాలు ఉంటాయి, సాతాను క్రియలు ఉంటాయి. రెండు క్రియలు ఉంటాయండి. ఎందుకంటే ఇది లోకము కాబట్టి. దేవుడు ముందుగా చెప్పాడు, అమ్మా ఆదాము, ఇదిగో తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలాన్ని మీరు తినివేయొద్దు, ఈ తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నీ మీరు తినివేయండి. ప్రతిరోజు వచ్చి దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నాడు, అవ్వతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక అద్భుతం ఏం తెలుసా అండి? దేవుడు వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు దేవుని మాటలు బాగా వింటున్నారు. ఈలోపు సాతాను ప్రవేశించి తోట మధ్యలోనికి అపవాది వచ్చి, ఈ తోట మధ్యలోన్న ఈ యొక్క చెట్టు ఫలం, మీరు మంచి చెడునిచ్చే చెట్టు ఫలం మీరు తిన్నారంటే దేవదూతలు అయిపోతారన్నారు. ఈమె తిన్న తర్వాత తన భర్తకి ఇచ్చింది, భర్త తిన్నారు. ఇద్దరు ఇప్పుడు వాళ్ళ యొక్క దేహాలు చూసుకుంటే దిగాంబరత్వం వాళ్ళకి కనిపించింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారండి? ఆకులను కచ్చడగా చేసుకుని, అంజూరు పాకులను మల చుట్టూ కట్టుకున్నారు. దేవుడు పిలిచాడు, ఆదాము ఎక్కడున్నావు, అవ్వ ఎక్కడున్నాను పిలిస్తే, ఇదిగో నీ మాటను మేము ధిక్కరించి, ఇదిగో మేము తినవద్దన్న పండు తిన్నాం, చేయవద్దన్న పని చేసామన్నప్పుడు దేవుని కృప వాళ్ళని విడిచిపెట్టి ఏదైనా వనముల నుంచి దేవుడు వాళ్ళిద్దరిని బయటికి నెట్టేసేసాడు. ఆమేన్. చూడండి, దేవుని కృప, దేవుడు అంత కృపిస్తే ఆ కృపను వాళ్ళు వాడుకోకుండా నిష్ఫలముగా చేసుకున్నారండి.
వాళ్ళకి వినండి, ఆదాము కష్టపడే పనిని దేవుడు చెప్పలేదు, అవ్వకి కష్టపడే పనిని ప్రభువు చెప్పలేదు. మీరు అర్థం చేసుకోండి అండి. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన కృప ఏంటి? ఏం కృప అండి? శుభ్రంగా దేవుని స్తుతించుకుంటూ ఏదైనా వనంలో దేవుడు ప్రతి సాయంత్రం వచ్చి మాట్లాడుతుంటే ఆ మాటలిని వీళ్ళు ఎంతగానో ఆనందించి పరితపిస్తూ పోతున్నప్పుడు ఆ కృప ఎప్పుడైతే దూరం అయిపోయిందో దేవుడు చెప్తున్నాడు, ఆదాము నువ్వు భూమి మీద బ్రతికున్నంత కాలం ప్రయాసతో నువ్వు కష్టార్జితం కొరకు నీ చెమట కార్చి కన్నీళ్ళు ఇడుస్తావు, ప్రయాసతో నీ జీవితం ముగించబడుతుంది. ఆమేన్. అవుతో చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నువ్వు సైతాను మాటలున్నా కాబట్టి నీ గర్భం హెచ్చించబడుతుంది, నువ్వు ప్రసవించేటప్పుడు నువ్వు చచ్చిపోతావో లేకపోతే బ్రతుకుతావో తెలియని పరిస్థితి నీకు సంభవిస్తుంది, నీకు వేదన కలుగుతుందని చెప్పాడు దేవుడు. కృప తొలగిపోయిన తర్వాత ఎన్ని సంభవించినాయండి. ఒక వ్యక్తి జీవితంలో దేవుని కృప తొలగిపోయినప్పుడు మన జీవితంలో భూమి మీద ఎంత సమస్యలు ఉంటాయి అన్నీ మన నెత్తి మీదకి వస్తాయండి. కంపల్సరీగా వస్తాయి ఆటోమేటిక్గా. ఎక్కడలేని సమస్యలు మన మీదకి వచ్చేస్తాయి, ఎక్కడలేని ఇబ్బందులు మన మీదకి వస్తాయి, ఎక్కడలేని కన్నీరు మన జీవితంలో ఎదురవుద్దండి కృప తొలగిపోయినప్పుడు. చూడండి, ఇక్కడ ఆదాము జీవితంలో అవ్వ జీవితంలో దేవుని కృప తొలగిపోయిన తర్వాత వాళ్ళ జీవితాలు చాలా బాధాకరంగా మార్చబడ్డాయి, దుఃఖకరంగా మార్చబడ్డాయి. చూడండి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నేను పౌలు కృప ఇచ్చాను, పౌలుకి ఇచ్చిన కృపని పౌలు నిష్ఫలము చేసుకోలేదు. ఆమేన్. పౌలుకి ఇచ్చిన కృపని దేవుని సందులు నిష్ఫలము చేసుకోకుండా ఇచ్చిన కృపని, ఇచ్చిన ధన్యతను, ఇచ్చిన యోగ్యతను, ఇచ్చినటువంటి ఆ కృపను కాపాడుకుంటూ వచ్చాడు. అర్థం చేసుకోండి, కృపని కొంతమంది వ్యర్థం చేసుకుంటూ ఉంటారు, నిష్ఫలం చేసుకుంటూ ఉంటారు. ఆ నిష్ఫలం చేసుకున్నప్పుడు మళ్ళీ దొరకదండి. ఎప్పుడు పడితే అప్పుడు కొట్లయితే పంచదార దొరికిద్ది, బెల్లం దొరికిద్ది, చింతపండు దొరికిద్ది, కూరగాయలు దొరుకుతాయి మార్కెట్కి. ఎప్పుడన్నా నువ్వు 24 గంటలు పగటిపూట వెళ్ళినా రాత్రి వెళ్ళినా ఎవరొకరు తీసుకుంటే దొరుకుతాయి, ఎప్పుడైనా దొరుకుతాయి. కానీ కృప తొలగిపోతే అది మరలా నీకు దొరకదండి. ఆ కృప దేవుడు నీకు ఇచ్చిన కృపని నిష్ఫలము చేసుకోగాకు, ఇచ్చిన కృపను వాడుకో, ఇచ్చిన కృపను సద్వినియోగం చేసుకో. చాలా మంది జీవితంలో ఈ రోజున దేవుడిచ్చిన కృపని వాడుకోవటం చేతకాటలేదండి. నిష్ఫలం చేసుకున్నారు, వ్యర్థం చేసుకుంటున్నారు కృపని. దేవుడిచ్చిన కృపని కొంతమంది అర్థం చేసుకొని వ్యర్థులైపోతూ ఉన్నారు. చూడండి, ఇక్కడ దేవుడిచ్చిన కృపని నేను వ్యర్థం చేసుకోలేదు, ఆమేన్, అది నాలో నిష్ఫలము కాలేదు, అది నాలో వ్యర్థము కాలేదు. అన్ని ఈ రోజున మన జీవితంలో నీకు కృప ఎలా దొరికింది తెలుసా? నీ పడక విడిచి విను, నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ పడక విడిచి, నీ పరుపు విడిచి నువ్వు నిలువు మోకాల మీద యవనస్తురాలు అయితే చేతులు పైకెత్తి తెల్లవారుజామున యేసయ్య నిన్ను కలుసుకునే సమయం అది. ఆయన కృపను నీకు పంచిపెట్టే సమయం అది. ఆయన కృప నిన్ను మంచు వలె ఆవరించే సమయం ఇది. ఆ సమయంలో దేవుని పాదాల దగ్గర పడిన 1 గంట స్తోత్రం చెప్పుకోగలిగితే ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది. ఆమేన్. ఆ కృప అంతా నిన్ను నడిపిస్తుంది. ఆ కృప నీ జీవితంలో ఏది నిష్ఫలము కాదు. నువ్వు ఏ పని చేసినా నిష్ఫలము కాదు, ఏ ఉద్యోగం చేసినా ఉద్యోగంలో నిష్ఫలము కాదు. ఆ ఉద్యోగంలో జయము కలుగుతుంది, నీ పనిలో ఆశీర్వాదం కలుగుతుంది, నీ ఆరోగ్యము చక్కగా ఆరోగ్యకరంగా నువ్వు ఉంటావు, అనారోగ్యత ఉండదు. ఆమేన్. ఒక ఆమె మధ్య ఫోన్ చేసింది, ఏందమ్మా తల్లి అన్న. ఏమి లేదే పాస్టర్ గారు, నా పేరు చెప్తానంది. చెప్పమ్మా, రాసుకొని ప్రార్థన పెడతానన్న. ఆరోగ్యం అని రాసుకోయా అంది. ఆమె పేరు ఆరోగ్యమ్మ. సరే, నిజంగా దేవుడు నేను భలే ఆనందించానండి. దేవుడు మంచి పేరు పెట్టినట్టున్నారు వీళ్ళ తల్లిదండ్రులు, లేకపోతే పాస్టర్ గారు బాప్తిసం ఇచ్చి పేరు పెట్టారేమో అనుకున్నాను నేను. సరే, ఆరోగ్యమ్మ అని రాసుకున్నా. రాసుకున్న తర్వాత, అయ్యా నాకు ఒక జబ్బు ఉంది అయ్యా పాస్టర్ గారు అంది. అదేంది, ఆరోగ్యమ్మకి ఆరోగ్యం ఉండాలి కానీ అనారోగ్యం రాకూడదు కదండి. ఏంటమ్మన్నా, ఆరోగ్యము తల్లి ఏం జబ్బు అంటే, నాకు అనారోగ్య జబ్బు ఉంది అయ్యా పాస్టర్ గారు. ఏం జబ్బు అన్నా? ఏం జబ్బులే, చెప్పేది ఏముంది,
అంది. చెప్పాము, రాసుకుంటానికి చెప్పన్నా, రాసుకొని ప్రార్థన చేస్తాను అన్నా. ఏం చెప్పమంటారు అయ్యగారు, రోజు పనికి వెళ్తాను వస్తాను, రోజు తింటాను తిండి, మరలా వెళ్తాను వస్తాను కానీ ఎంత ప్రయాసపడినా కానీ ఒక్క రూపాయి కూడా ఉండటం లేదు. కనీసం ఒంట్లో జ్వరం వస్తే టాబ్లెట్ తెచ్చుకోవటానికి కూడా డబ్బు లేని స్థితి. ఇంకా అలాంటి స్థితిలో అనారోగ్యత రోజు ఎక్కువైపోయి ఇప్పుడు కోమా స్థితిలోకి వెళ్ళిపోయాను. చూశారండి, ఆరోగ్యం అని పేరు పెట్టుకున్నా కానీ ఆమెకు అనారోగ్యత అనేది వదలటం లేదండి. అది దేవుని తప్పు అంటారా? కాదండి. దేవుని తప్పు ఎప్పటికి కాదు. మన కొన్ని లోపాల వల్లనే మనం దేవుని సన్నిధిలో ఆ ఇచ్చిన కృపను నిష్ఫలం చేసుకొని వ్యర్థమైపోతున్నాము. అయితే ఈ రాత్రి ప్రభు నీకు ఇచ్చిన కృపని నువ్వు నిష్ఫలము చేసుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకో, సమయాన్ని సద్వినియోగం చేసుకో, వాడుకో, ప్రభుతో నడిపించబడు. ఆ ఇచ్చిన కృప నిన్ను ఏం చేస్తుంది తెలుసా? ఆ కృప ద్వారా నీ జీవితంలో నిష్ఫలమ కాకుండా నీ జీవితంలో ప్రయోజనకరముగా మార్చబడుతుంది. దేవుని కృప నీకు అన్ని వేళ ఉపయోగపడుతుంది. చేతిలో చాప గట్టిగా అన్ని తరుణాలు నీకు సహాయం చేస్తుంది. ఆమేన్. దేవుని కృప అర్థమవుతుందండి? దేవుని కృప. ఇంకొక మాట కూడా ఉంది, చదవమ్మా. అది యేసయ్య కృపదారు నేనేమపడ్డానండి, అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను. దేవుని కోసం ప్రయాసపడటం నేర్చుకోవాలండి. రోజుకొచ్చి 24 గంటలు, ఒక రాత్రి ఒక పగటి వేళ ఎంత ఉంటామండి మనం? 24 గంటలు. 24 గంటలు మీరు ఒకసారి ఆలోచించండి. ఈ 24 గంటలు నీకు చెప్పకుండా గడిచిపోతుంది, నీకు చెప్పి గడుచుతుందా? మీరు చెప్పండి. 24 గంటలు. ఇప్పుడు 7 గంటలు స్టార్ట్ చేసాం, ఇప్పుడు 9 గంటలకు వెళ్ళిపోయింది. టైం చూసుకుంటున్నాం, తెలుస్తుంది మనకి. చెప్పకుండా వెళ్ళిపోద్దండి, టైం అంతా వెళ్ళిపోద్దా? టైం ఒకవేళ నీకు చెప్పకుండా వెళ్ళిపోయినా, నాకు చెప్పకుండా వెళ్ళిపోయినా, దేవుడు దానికి ఆజ్ఞాపించాడు కాబట్టి దాని టైం మీద అది వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుడు మనకు ఆ గ్రహింపునిచ్చాడు. టైం ఎంత అయింది? 9 అయింది అన్న గ్రహింపుని మనకిచ్చాడు. ఈ 24 గంటల్లో వినండి, దేవుని కొరకు దేవునికి ఇచ్చిన కృపలో నడిపించబడుతూ దేవుని కృప ద్వారా నువ్వు ప్రయాసపడుతున్నావా? దేవుని సన్నిధిలో ఒక్క అరగంటని ప్రయాసపడుతున్నావా? ఎక్కడ ప్రయాసపడతాం? లోకంలో ప్రయాసపడతాం, కష్టములో ప్రయాసపడతాం, నష్టములో ప్రయాసపడతాం. దేవుళ్ళు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు? 24 గంటల్లో ఒక్క అరగంటని దేవుని సన్నిధిలో కూర్చొని ప్రయాసపడుతున్నావా? పరిచర్య విషయంలో ప్రయాసపడుతున్నావా? బైబిల్ చదివే విషయంలో ప్రయాసపడుతున్నావా? లేదు నశించిపోవచ్చున్న ఆత్మ ఒకరు చేతుల పైకెత్తి ప్రార్థన చేసే విషయంలో ప్రయాసపడుతున్నావా? నీ కుటుంబం ఆశీర్వదించబట్టు కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? ఒకసారి నువ్వు ఆలోచించు. 24 గంటలు ఒక్క అరగంట అయినా నీ గుండె మీద చేతులు వేసుకొని, ఏమండి పాస్టర్ గారు, నేను ఒక అరగంటని దేవుని కొరకు ప్రయాసపడుతున్నాను. 24 గంటలు ఒక అరగంట తీసేస్తే 23.5 గంటలు ఆఫ్. 23 గంటల అరగంట 30 నిమిషాలు. ఒక్క అరగంట నేను ప్రయాసపడుతున్నానని చెప్పగలుగుతాను. దేవుని రాజ్యం కొరకు నేను ప్రయాసపడుతున్నాను. లేదు 24 గంటలో ఒక్క గంటనే నేను దేమి పుచ్చుకోకుండా, నీళ్లు కూడా పుచ్చుకోకుండా ఉపవాసంలో ఉంటున్నాను, దేవుని కొరకు ప్రయాసపడుతున్నాను. నా శరీరం నలగొట్టుకుంటున్నాను, నా కోరికలు ఉపవాస ప్రార్థనలు చంపుకుంటున్నాను. నువ్వు ఏ విషయంలో ప్రయాసపడుతున్నా ఒకసారి నువ్వు ఆలోచించు. గుండెల్లో బాధ,
వయస్సు పోతే మరలా తిరిగి రాదు. ఇది మాత్రం మీరు మనసులో పెట్టుకోండి. సమయం పోయినా, వయస్సు పోయినా దీన్ని ఎవ్వడు తిప్పివేయలేడు, వెనక్కి లాగలేడు. ఆమేన్, ఆమేన్. చేతులు చాపు గట్టిగా చెప్పు. గనుక వయస్సు ఉండగానే దేవుని కొరకు ప్రయాసపడటం నేర్చుకో. నీ కళ్ళు ఉండగానే, చేతులు ఉండగానే, నాలుగుండగానే, ముక్కు ఉండగానే, కిడ్నీ ఉండగానే, ఊపిరితిత్తులు ఉండగానే, గుండెకాయ బాగా పనిచేస్తున్నప్పుడే ప్రభువునందు ప్రయాసపడు. వయస్సు పైబడే కొంత నువ్వేం ప్రయాసపడదు. చూడండి, కొంతమంది పాపం, నేను ఒక తల్లిని చూశానండి. ఆమె చాలా పెద్ద వయస్సు, మోకరించిద్ది, కిందే మోకరించిద్ది. వినండి, కిందే మోకరించిద్ది. కింద మోకరించిన ఆ తల్లి, వినండి, ఎప్పుడు చూసినా కానీ మంచం పట్టుకుని స్తోత్రం స్తోత్రం స్తుతి స్తుతి స్తోత్రం స్తుతి స్తుతి స్తోత్రం స్తుతి స్తుతి స్తుతి. ఎప్పుడు చూసినా కానీ ఒక మంచం పట్టుకొని, వయస్సు చూస్తే 85, 86 సంవత్సరాల వయసు అండి ఆమెది. పడక మీద కూడా పండుకోదండి. స్తుతి స్తోత్రం ప్రభా, నాకు ఇచ్చిన కృప అర్థం కాకూడదయ్యా, నాకు ఇచ్చిన ఆరోగ్యం వ్యర్థం కాకూడదయ్యా, నాకు ఇచ్చిన బలం వ్యర్థం కాకూడదయ్యా, నాకు ఇచ్చిన వయసు వ్యర్థం కాకూడదు ప్రభువా. అట్లా స్తుతి స్తోత్రం అని దేవుని కొరకు ప్రయాసపడుతుంటే ఆమె చనిపోయిందండి. వయసు అయిపోయింది, చనిపోయింది. ఆమెని సమాధి కార్యక్రమాన్ని చేయటానికి ఈ పాస్టర్స్, సిస్టర్స్ అంతా ఆమెకు స్నానం చేసి, తెల్లటి వస్త్రాలు ధరింపజేసి ఆమెను సమాధి పెట్టిలో తీసుకుని వెళ్ళాలి కదండి. ఆమె కాళ్ళు మోకాళ్ళు కనితి గడ్డలు కట్టినట్లు గడ్డలు నల్ల కట్టిపోయాయండి. ఇదిగో ఇక్కడ బాగా మోకాళ్ళు, కాళ్ళు, ఈ చేతులు కనితి గడ్డలు కట్టినట్లు కట్టిపోయాయి. అక్కడ ఆమెకు స్నానం చేస్తున్న సిస్టర్లు ఆశ్చర్యపడిపోయారు, దేవుని సేవకులు ఆశ్చర్యపడిపోయారు. ఆమె సాక్ష్యమే ఆమె శరీరంలో తెలియజేస్తుంది. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఏ రోజున మన దైవాన్ని జీవితంలో చేస్తున్నామా? 3 పూట్ల కడుపు నిండా అన్నం ఉంటే మంచం మీదకి వెళ్ళిపోతాం. మనకున్న జబ్బు అది, సైతాన్ చేసే పని, మీరు కాదు. సైతాన్ మనలో ఆ పని చేస్తాడు. చేసుకోవచ్చండి, పోతుంది. ఈ రోజు పోయింది, రేపు పరిస్థితి ఏంది? దేవుడు నీకు అధికమైన కృప ఇచ్చాడే, అధికమైన బలమునిచ్చాడే, అధికమైన శక్తిని ప్రభు ఇచ్చాడే. నిన్ను ఏ హాస్పిటల్కి గురి చేయలేదే, నన్ను ఏ హాస్పిటల్కి గురి చేయలేదే, నిన్ను ఎలాంటి అప్పుల మధ్యలోకి ప్రభు లాక్కొని వెళ్ళలేదే, మరణ ఛాయల మధ్యలోకి సైతాను నన్ను తీసుకొని పోతున్నప్పుడు యేసయ్య ఆయన సింహాసనం మీద ఆసీనుడిగా ప్రత్యక్షమై నీ కొరకు నా కొరకు బలియాగమై ఆయన క్రయధనము రక్తాన్ని చెల్లించి మనకు రావాల్సిన శిక్ష యేసయ్య అనుభవించి మన కొరకు ఆయన ప్రాణం తెగించి, ప్రాణం పెట్టి అడ్డుబండగా నిలిచి ఉన్నాడు. ఆమేన్. మరి మనం ఏం చేస్తున్నాం? ఒక్క క్షణమైన ప్రభు మనకిచ్చిన కృపలో ప్రయాసపడుతున్నామా? అది ఆలోచించుకోవాలండి. 3 విషయాలు చెప్పాడు. నేనేమై ఉన్నాను? ఆయన కృప అయి ఉన్నాను. నాకు ఇచ్చిన కృపని నిష్ఫలం చేసుకోలేదు. ఆ కృపదారిని ప్రభునందు నేను అందరికంటే ఎక్కువగా ఉందమ్మా. అది ఆమె ప్రయాసపట్టిన అందరూ ప్రయాసపడతారు. అమ్మా, నువ్వు ప్రయాసపడుతున్నావా? బ్రదర్, నువ్వు ప్రయాసపడుతున్నంటే పడుతున్నాలని అంటారు. అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడు దైవజనుడు పౌలు. ఆమేన్. కొన్ని ప్రార్థనలు ఎందుకు పెడతాను? ఉపవాస ప్రార్థనలు వినండి. కొన్ని సింపుల్గా ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది మామూలు ప్రార్థనలు పెడితే. కొన్ని ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు ఎందుకు పెడతాను తెలుసా? గడ్డు సమస్యలకి ఉపవాస ప్రార్థనే ముళ్ళు. ఆమేన్, హల్లెలూయా. అలాగనే అందరికంటే ఎక్కువగా ప్రయాసపడాలి నువ్వు దేవుని కొరకు. అందరికంటే ఎక్కువగా ప్రయాసపడాలి. ఆ కృపను నువ్వు దయచేసి పోగొట్టుకోకుండా ఈ రాత్రి నేనేమై ఉన్నానో, నీళ్ళు తాగుతుంటే ఆయన కృపై ఉన్నాను. మొన్న ఒక ఆమె సాక్ష్యం చెప్తుంది. మా అల్లుడు పాస్టర్ గారు ఆకుకూరలు అమ్ముకున్నామని చెప్తున్నాను. మా అల్లుడు
ఏంటమ్మా 10 రోజులు అవుతుంది ఆకుకూరలు నువ్వు రాఖీ లైన్కి రావట్లేదు అని అడిగితే, ఏమొచ్చేదిలే పాస్టర్ గారు, మా అల్లుడు అన్నం తిని తప్పుడు పొరపోయింది, ఆ పొర ఊపిరి ఆడకపోయింది, హాస్పిటల్కి వెళ్ళగానే చనిపోయాడయ్యా. ఏం చెప్తామయ్యా, కూతుర్లు పెళ్ళిళ్ళకి వచ్చారయ్యా, ఆయన చచ్చిపోయాడు, ఇప్పుడు కుటుంబ పరిస్థితి ఏందా? ఏమీ లేదు అయ్యగారు, అన్నం తిన్నప్పుడు పొరపోయిందంతే. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం ఒకసారి ఆలోచించారండి? ఆయన కృపై ఉన్నాము. ఆమె చెప్పగట్టిగా. కనుక నువ్వు అందరికంటే ఎక్కువ ప్రభు కోసం ప్రయాసపడు. నీ ప్రయాసపడితేనండి, ప్రభు కోసం నువ్వు ప్రయాసపడాలి. ప్రయాసపడకపోతే ఏం వస్తుందండి? మీరు ఆలోచించనండి. కష్టపడాలి, ప్రభువులో మనం ప్రయాసపడాలి, నలిగిపోవాలి, కొవ్వెత్తువాలి, కరిగిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. అమ్మో, ఇది చేస్తే నాకు ఇదన్నా ఇద్దేమో, అది చేస్తే ఇదేమో, కృపను మనం కాపాడుకోవాలి. ఆ ప్రయాస పడితే ప్రభువునందు పడిన ప్రయాస వ్యర్థము కాకుండా ఆ కృప నిన్ను మరలా అధికమైనటువంటి ఆశీర్వాదానికి ప్రభు నిన్ను తీసుకుని వెళ్తాడు. చేతిలో చాపకాలం మీద చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి జీవాధిపతినికి వందనములు, స్తోత్రాలు. ఈ ప్రార్థన కొడికను ఆరంభం నుంచి ముగింపు వరకు జరిగించినందుకు స్తోత్రాలు. నా ప్రభువా, ఈ రాత్రి ప్రభువా, దైవజనుడు పౌలు గురించి మీరు మాకు తేటగా తెలియజేసినందుకు స్తోత్రాలు. అయ్యా, భక్తుడు చెప్పినట్లుగా నేనేమై ఉన్నాను, ఆయన కృప ఉన్నాను. ఆయన కృపను నేను నిష్ఫలము చేసుకోలేదని, ఆయన కృప ద్వారా నేను ఎక్కువగా ప్రయాసపడ్డానని చెప్పాడయ్యా. ఆ 3 అనుభవాలు మా అందరి జీవితాలు రాత్రి దయచేయమని, చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రము చెల్లిస్తూ, ఈ రాత్రి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి బలపరిచి మీ కృపను విస్తరింప చేయమని, మీ కృప ద్వారా ప్రతి అవసరాల అక్కలు మీరు తీర్చమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములగును గాక. ఆమేన్.